ఓ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రై చేసినా కూడా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. మరి ఈ చిత్రమైన రవితేజ నిరీక్షణకు తెరదించేలా ఉందా తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే త్రినాథ్ అంటే రవితేజ గోదావరి ప్రాంతంలో ఒక మధ్యతరగతి వ్యక్తి. ఆటో నడుపుకుంటూ తన పొలంలో అరటి తోటల పంట వేసుకుంటూ బతికే అతడికి తన కూతురు మణికంఠ అంటే బేబీ నక్షత్ర అంటే చాలా ఇష్టం. అలాగే ఊరిలో ఉండే ఆడపిల్లలందరినీ కూడా తన కూతుళ్లలాగానే చూస్తాడు. అయితే అతడికి మందు కొట్టే బలహీనత ఉంటుంది. ఏడాదంతా మద్యం మత్తులో మునిగి తేలే త్రినాథ్ 41 రోజులు మాత్రం అయ్యప్ప మాలలో ఉంటూ ఈ అలవాటుకు దూరంగా ఉంటాడు. ఊరిలో ఆడపిల్లల జోలికి వచ్చే ఆకతాయిల మీద చేయి చేసుకునే క్రమంలో త్రినాథ్కు శత్రువులు పెరుగుతారు. దీనికి తోడు ఈసారి త్రినాథ్ మాల వేసుకునే ముందు తర్వాత ఊరిలో కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతాయి. అవేంటి, వాటి వల్ల త్రినాథ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది, ఆ పరిణామాల వెనుక ఉన్నది ఎవరు, వారిని త్రినాథ్ కనిపెట్టి ఏం చేశాడు అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ఒక 10 ఏళ్లు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయ్యప్ప భక్తుడిగా కనిపించడం, ఆ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ పెట్టడం ఊహకందని విషయాలే. వర్తమానంలోకి వచ్చి ఆలోచించినా ఇది ఆశ్చర్యకరమే. మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ఇలాంటి సినిమాకు ఒప్పుకోవటం, ఆయన్ని పెట్టి శివ నిర్వాణ ఈ సినిమా తీయాలనుకోవటం షాకింగే. అయితే ఇవన్నీ సినిమా చూడ్డానికి ముందు తగిలిన షాక్లు. థియేటర్లో అడుగు పెట్టాక ఇంకా పెద్ద షాక్లుంటాయి. మన ఆడియన్స్ తెర మీద చూడ్డానికి అంత ఇష్టపడని లైంగిక వేధింపుల అంశం చుట్టూ కథను నడపడం, ప్రేక్షకులు షేక్ అయిపోయే ట్విస్ట్ ఇవ్వడం, ఇలా ఇరుముడిలో సగటు తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు అనే స్టాక్ డైలాగ్ ను దాటి ఇరుముడి ప్రేక్షకుల ముందుకు రావటం విశేషమే. కానీ నిజాయితీగా ఒక కథను చెప్తే, ఒక కన్విక్షన్ తో సినిమా తీస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని, ఆడియన్స్ కూడా మనసారా దాన్ని స్వీకరిస్తారని చెప్పడానికి ఇరుముడి ఉదాహరణగా నిలుస్తుంది. భక్తి, థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్లు, సెంటిమెంట్, డ్రామా, మెసేజ్ ఇలా అనేక అంశాలు సరిగ్గా పండిన ప్రత్యేకమైన చిత్రం ఇరుముడి. ప్రయోగం చేయడం కంటే ఆ ప్రయోగంతో మెప్పించడం గొప్ప విషయం. ఇరుముడి ఆ కోవకే చెందుతుంది. రవితేజ లాంటి మాస్ హీరో అయ్యప్ప భక్తుడి అవతారం ఎత్తడం, సినిమా అంతా లుంగీలో చాలా మామూలుగా కనిపించడం, సెంటిమెంట్ పండించడం, ఆఖర్లో ఆయన్ని చూసే ప్రేక్షకులకు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళొచ్చేయటం ఇరుముడిని అత్యంత ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. ట్రైలర్ చూసినప్పుడే తండ్రి కూతుళ్ల బంధాన్ని చాలా గాఢంగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ విషయంలో ఒక అంచనాతో వచ్చినా కూడా ఆ ఎమోషన్ అంచనాలను మించే స్థాయిలో ఉంటుంది. సెంటిమెంట్ సినిమాల్లో మాదిరి విపరీతమైన నాటకీయత లేకుండా జెన్యూన్ ఎమోషన్లతో ఆ బంధాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను కదిలించేస్తుంది. తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ముచ్చట గొలిపేలా ఉండటమే కాదు, ఒక దశ దాటాక గుండెల్ని పిండేస్తాయి కూడా. ముఖ్యంగా పతాక సన్నివేశాలను చూసి కదిలిపోని ప్రేక్షకులు ఉండరంటే అతిశక్తి కాదు. తండ్రి కూతురు పాత్రలను శివ నిర్వాణ అంత గొప్పగా తీర్చిదిద్ది ఆ ఎమోషన్ ను ప్రేక్షకుల్లో అంత బలంగా ఎక్కించాడు. తెర మీద పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు ఎంత బాగా ఫీల్ అయ్యారంటే ఆ కథ వారికి అంతగా కనెక్ట్ అయినట్లు. ఇరుముడిలో చివరి అరగంటలో ప్రేక్షకుల భావోద్వేగాలు అలాగే పతాక స్థాయికి వెళ్తాయి. హీరో పాత్ర తాలూకు బాధను, కసిని ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఫీల్ అవుతారు. తెరపై జరిగే పరిణామాలకు అంతగా స్పందిస్తారు. అక్కడి దాకా ఒక మోస్తరుగా అనిపించే ఇరుముడి చివరి అరగంటలో మాత్రం స్పెషల్ సినిమాల జాబితాలోకి చేరిపోతుంది. హీరో పాత్ర చిత్రణలో అయ్యప్ప మాలధారణ, 41 రోజుల దీక్ష, ఇరుముడి లాంటి అంశాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా ఇందులో అసలు కథ వాటితో ముడిపడి ఉండదు. సాధారణంగా మన ఫిల్మ్ మేకర్స్ చర్చించడానికి సంకోచించే లైంగిక వేధింపుల అంశం ఈ కథకు మూలం. కానీ ఎఫెక్టివ్ గా చెబితే ఆ టాపిక్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, సందేశం ప్రభావవంతంగా జనాలకు చేరుతుందనడానికి ఇరుముడి రుజువుగా నిలుస్తుంది. ముందే అన్నట్లు ఇరుముడి రకరకాల ఎమోషన్లతో ముడిపడ్డ సినిమా. శివ నిర్వాణ చాలా నిజాయితీగా చెప్పిన కథ. స్టోరీకి తగ్గట్లే సినిమా అంతా చాలా సీరియస్ గా నడుస్తుంది. రవితేజ సినిమా కథ అని ఎలివేషన్లు, రొటీన్ పాటలు, ఫైట్లు, కామెడీ అంటూ మసాలాలు అద్దే ప్రయత్నం చేయకుండా ప్రతిదీ కూడా కథ ప్రకారమే నడుస్తుంది. సినిమాలో అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ వేస్ట్ సీన్లు అంటూ కనిపించవు. తండ్రి కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమాకు ప్రాణం.
దాని నేపథ్యంలో డ్రామా బాగా రక్తకట్టింది. దీంతో పాటు భక్తి సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, మెసేజ్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఎంగేజింగ్ కథా కథనాలతో సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చిన సినిమాగా ఇరుముడి నిలుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఫిల్మోగ్రఫీలో ఇరుముడి చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. ఇమేజ్ చట్రం నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇలాంటి కథను చేయటం అభినందనీయం. మాస్ చిత్రాల మూసలో మరుగున పడిపోయిన రవితేజలోని పర్ఫార్మర్ ను ఈ సినిమాలో చూడొచ్చు. త్రినాథ్ పాత్రను నరాల ఎక్కించుకుని అతను ఇచ్చిన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా చివరి అరగంటలో రవితేజ నటన అసామాన్యం. త్రినాథ్ పాత్రలో రవితేజను ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుంచుకునేలా తన పర్ఫార్మెన్స్ సాగింది. రవితేజకు జోడీగా సగటు మధ్యతరగతి ఇల్లాలి పాత్రకు ప్రియా భవానీ శంకర్ బాగా కుదిరింది. ఆమెకు కథలో మరీ ప్రాధాన్యం లేకపోయినా కూడా ఉన్నంతలో బాగా పర్ఫార్మ్ చేసింది. ఇక రవితేజతో సమానంగా ఇంపాక్ట్ వేసేది తన కూతురి పాత్ర చేసిన నక్షత్ర. మణికంఠ పాత్ర కోసం ఆ అమ్మాయిని ఎంచుకోవడమే శివ నిర్వాణ సాధించిన అతిపెద్ద సక్సెస్. అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. తన హావభావాలు కట్టిపడేస్తాయి. తన పాత్ర కదిలించేస్తుంది. కేజీఎఫ్ ఫేమ్ రమేష్ ఇందిరా కీలక పాత్రలో రాణించాడు. గురుస్వామిగా సాయి కుమార్ గుర్తుండిపోయేలా నటించాడు. స్వశిక నెగిటివ్ రోల్లో మెప్పించింది. అజయ్ ఘోష్, మీసాల లక్ష్మణ్, రమణ భార్గవులతో పాటు సహాయ పాత్రలు చేసిన నటులంతా కూడా బాగానే చేశారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ పాటలు బాగున్నాయి. యాలాలో పాట గుర్తుండిపోతుంది. 2 అయ్యప్ప పాటలు ఓకే అనిపించినా కూడా ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది. ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమాకు బలం చేకూర్చింది. కీలక సన్నివేశాల్లో స్కోర్ ఎఫెక్టివ్ గా సాగింది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం చాలా బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మైత్రి వారి నిర్మాణ విలువలకు డోకా ఏమీ లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రచయిత, దర్శకుడు శివ నిర్మాణ ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలతో అసలు పోలికలేని విధంగా తెలుగులోనూ ఒక భిన్నమైన సినిమాగా ఇరుముడిని మలిచాడు. రచన దగ్గరే తన బలాన్ని చూపించిన శివ టేకింగ్ లోనూ మెప్పించాడు. ట్రైలర్లో వినిపించిన నాకు బలహీనత ఉంది డైలాగ్ కు తోడు సంభాషణల్లో మెరుపులున్నాయి. అయితే డైలాగుల్లో కానీ సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు. కథలో కీలకమైన ట్విస్ట్ ను ప్లేస్ చేసిన తీరు, దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే శివ ప్రత్యేకతను చాటుతాయి. మెలో డ్రామా లేకుండా జెన్యూన్ ఎమోషన్లతో సెంటిమెంట్ సీన్లను అతడు పండించిన తీరు కూడా ప్రశంసనీయం. చివరిగా ఇరుముడి డ్రామా బలంగా, మెసేజ్ హృదయంగా. రేటింగ్ 5కి 3.25 ఇవ్వచ్చు.